దాంట్లో పందికో ఉందని అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సార్. ఇక్కడ హిందువుల మనోభావాలతో, హిందువుల ఓటింగ్ తో రాజకీయ నాయకులు ఆడుకోకూడదని 1988లో ప్రివెన్షన్ అని ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన మిస్యూజ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది సార్. ప్రివెన్షన్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ అని 1988 అమృత్సర్ లో జరిగిన ఘటనకి మహారాష్ట్రకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా నాందేడ్కు సంబంధించిన సంబంధించిన అమృత్సర్ లాంటి పరిసర ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్తే అతని మీద కేసు కట్టారు. అంటే రిలీజియస్ సంబంధించిన విషయాల్లో రాజకీయ నాయకులు తల దూర్చకండి, అది పందికోవా ఎద్దుకోవా అనేది సిబిఐ వారు నిర్ధారించి ఎత్తి లోపలేస్తారు. సిబిఐ వారికి జగన్ అయినా ఒకటే, పవన్ అయినా ఒకటే, మనకు అనవసరం. తప్పు చేసిన వాడు స్వామి వారి ముందు ఎంతటి వాడినైనా భక్తులు క్షమించరు. మనం ఇన్వాల్వ్ కాకూడదు. మనం అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి బటన్ నొక్కి ఆ ఫ్లెక్సీలు పెట్టడం, జగన్ గారు ఎంటర్ అవడం, ఈ కుల చిచ్చులు మత చిచ్చులు. ఫర్ సపోజ్ మీరు ఇందాక అంటున్నారు కాపు నాయకుడు అంబటి రాంబాబు అని. కాపులకి ఏం చేసినారని అంబటి రాంబాబు గారి నాయకుడు అవుతారు? ఆయన కాపు కులస్తుడు అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు కులస్తుడే, కాపు నాయకుడు అనకండి. కాపులకి ఎవ్వరు ఏమి చెయ్యరు, అందులోనూ ఎక్స్పెషల్ గా కాపు కులస్తులు.